హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక టీ తయారు చేయాలనుకుంటున్నాను. ఈ టీ మన యొక్క బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగటానికి ఉపయోగపడుతుంది. సో వీటిని శంఖం పువ్వులు అంటారు. చూసారు కదా, ఇది మా ఇంట్లోనే మేము పెంచుకుంటున్నాం. ఒక మొక్క కొని తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాను. అప్పుడప్పుడు ఇవి ఉపయోగపడతాయని ఇలా వీటిని రెక్కలు ఇలా విప్పుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో అలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది జీలకర్ర ఒక స్పూన్, వాము ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ చేయాలి. మినిమం ఒక హాఫ్ గ్లాస్ వచ్చే వరకు. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి వాటర్ అవ్వేటట్టుగా చేసుకోవాలి. కలర్ చూసారు కదా ఏ విధంగా మారిందో. ఈ గ్రీన్ కలర్ వచ్చినంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయినర్ పెట్టుకొని వడకట్టుకోవాలి. మీరు చాలా వీడియోస్ చూసుంటారు ఇప్పటి వరకు జీలకర్రతో టీ చేసుకోవడం. బట్ ఇదైతే మాత్రం మన శంఖం పువ్వులు కూడా వేసాము. సో ఈ శంఖం పువ్వులు అనేది చక్కగా మనకి మంచి జ్ఞాపశక్తిని పెంచుతుంది. చాలామంది మేము మాటిమాటికి అన్నీ మర్చిపోతున్నామని అంటున్నారు. దానికి ఈ శంఖం పువ్వు అనేది చాలా బాగా పనిచేస్తుందండి, జ్ఞాపశక్తిని పెంచుతుంది. సో మీరు ఎవ్రీడే ఈ విధంగా చేసుకొని తాగొచ్చు. ఇది మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఇలా మనం డైరెక్ట్గా తాగలేకపోతున్నాము అనుకున్నట్లయితే హనీ కొంచెం మనం దీంట్లో యాడ్ చేసుకో. సో చూసారు కదా, ఒక స్పూన్ హనీని ఇందులో యాడ్ చేస్తున్నాను. హనీ కూడా మన బాడీకి ఫ్యాట్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. దీనిని మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా చేసుకొని తాగినట్లయితే కొన్ని రోజులకి మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బాడీలో ఉన్న కొవ్వు అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా కరుగే అవకాశం ఉంటుంది. సో నేనైతే మంచి రిజల్ట్ చూశానండి ఈ డ్రింక్ ద్వారా. సో మీరు ఈ విధంగా దీన్ని చేసుకొని ప్రతిరోజు తీసుకోవచ్చు. ఓకే అండి, డ్రింక్ రెడీ అయిపోయింది కదా. సో ఈ విధంగా రోజు ఈ విధంగా చేసుకొని తాగండి. బాగా మీకు ఫ్యాట్ అది తగ్గుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.